హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 20 శనివారం గోచార రీత్యా తులా రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. ఈ రోజు తులారాశి వారు మీరు ఈ వీడియో చూడకపోతే నష్టపోతారు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జీవిత భాగస్వామి పట్ల మీరు మరింత శ్రద్ధగా ఉండాలి. తులారాశి వారు మీ యొక్క స్థిరత్వం కారణంగా డబ్బు సంబంధిత చింతలు తగ్గటం ప్రారంభిస్తాయి. మీ వ్యాపార భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి. సాంకేతిక రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగంలో వ్యక్తులను త్వరగా అంచనా వేయగల సామర్థ్యం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడానికి ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవాలి. సన్నిహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లటం వలన మీ బంధం మరింత బలపడుతుంది. మీ కార్యాలయంలో మార్కెటింగ్ కి సంబంధించి కొన్ని ఎక్కువ లేదా తక్కువ సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు మీ ప్రసంగంలో మర్యాదపూర్వకంగా ఉంటే మీ పనులు అన్ని సమయానికి పూర్తవుతాయి. ఈ రోజు మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు గాయపడవచ్చు. దానివల్ల మీరు వైద్యుడి వద్దకు వెళ్లవలసి ఉంటుంది. కావున ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసే వ్యక్తుల గురించి చూసుకున్నట్లయితే ఈ రోజు వ్యాపారవేత్తలకు చాలా కష్టమైన రోజుగా ఉంటుంది. ఈ రోజు మీరు పెట్టుబడిని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు యువకులకు చాలా సంతోషకరమైన రోజుగా ఉంటుంది. వివాహ సంబంధాలు రావచ్చు. దీనివల్ల ఇంట్లో చాలా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు కొంతమందికి కొన్ని చికాకులు ఏర్పడవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పని పట్ల ఉత్సాహం ఉంటుంది. ఉద్యోగం మరియు పని రంగంలో విస్తరణ ఉండవచ్చు. స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని భారంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రోజు మీకు అన్ని అనుకూల ఫలితాలైతే వస్తాయి. మీ పని రంగంలో మంచి ఆలోచనల నుంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఎవరికైనా మీరు డబ్బుని అప్పుగా ఇస్తే దాన్ని తిరిగి పొందవచ్చు. సామాజిక రంగంలో పనిచేసే వారికి మంచి పేరు వస్తుంది. మీ బిడ్డలకు కొత్త ఉద్యోగం రావడం వల్ల మీ కుటుంబ వాతావరణం అంతా కూడా ఆనందంగా ఉండబోతోంది. కుటుంబంలో ఏదైనా గొడవలు జరుగుతున్నా ఇరు వర్గాల మాట విని నిర్ణయం తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశి వారికి శనివారం రోజున ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.